సో మీకు ఈ వెబ్ ఐడిఈ ఇలా కనిపిస్తదనమాట. సో బేసిక్‌గా మీరు మీ ఓన్ ల్యాప్‌టాప్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. రెఫర్ టు దిస్ వెబ్‌సైట్ అన్నమాట. సో SAP UI5 టూల్స్ అని కొట్టారంటే tools.hana.ondemand.com వస్తది. సో ఈ టూల్స్‌లోకెళ్లారంటే ఎక్లిప్స్ ఆక్సిజన్ యూజ్ దిస్ వన్ ఈ పైనంతా అయిన తర్వాత కింద ఇక్కడ UI5 SAP UI5 ఈ SAP UI5లో ఇక్కడ స్కోప్ ద రిలీజ్ ఇక్కడ 2018 వరకు రిలీజ్ అయింది పర్సనల్ ఎడిషన్ కింద అక్కడ లాక్ చేశారనమాట. సో దీన్ని పర్సనల్ ఎడిషన్ అంటాం. వెబ్ ఐడిఈ పర్సనల్ ఎడిషన్ అంటాం. ఈ పర్సనల్ ఎడిషన్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పర్సనల్ ఎడిషన్‌ని మనం విండోస్ 64, 32 అయితే ఇక్కడ మనం డౌన్‌లోడ్ చేసుకొని దానిలో ఒక ఓరియన్ ఫైల్ ఒకటి ఉంటది. దాన్ని స్టార్ట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా అది వర్కౌట్ అవుతదనమాట. సో బ్రౌజర్‌లో లోకల్ హోస్ట్ 8080 వెబ్ ఐడిఈ కొట్టామంటే ఆటోమేటిక్‌గా అది వెబ్ ఐడిఈ ఇలా లాంచ్ అయిపోతది. ఓకే. సో ఎలాగో ఇది పోతుంది కాబట్టి నెక్స్ట్ బాష్‌లో మనం యూజ్ చేస్తాం. సో బిజినెస్ అప్లికేషన్. సో ఇక్కడ మనకి ఇంకొన్ని కాన్ఫిగరేషన్స్ అవసరం అవుతాయన్నమాట దీంట్లో బేసిక్‌గా. సో అవన్నీ తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఒక శాంపుల్ అప్లికేషన్ అయితే మనం క్రియేట్ చేద్దాం. సో శాంపుల్ అప్లికేషను రైట్ క్లిక్, న్యూ, ప్రాజెక్ట్ ఫ్రమ్ టెంప్లేట్. ఓకే. సో ప్రాజెక్ట్ ఫ్రమ్ టెంప్లేట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. సో ఆ డిఫరెంట్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ద వర్షన్ అన్నమాట. సో SAP UI5 వర్షన్. సో ఈ SAP UI5 వర్షన్ అనేది ప్రెజెంట్ 1.122, 125 సంథింగ్ ఉందన్నమాట. కానీ ఇక్కడ 1.52 వరకే లాక్ అయిపోయిందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ద పర్సనల్ ఎడిషన్ ఆఫ్ వెబ్ ఐడిఈ అన్నమాట. కానీ మనకు నేర్చుకుంటున్నాం యాస్ వి ఆర్ లెర్నింగ్. సో 1.52 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో 1.52 మనకు సరిపోతది మనం నేర్చుకోవడానికి. సో టు అండర్స్టాండ్ ద ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ UI5 ఫర్ టైమ్ బీయింగ్ వి కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ 1.52. సో ఓకే. ఇక్కడ డిఫరెంట్ అప్లికేషన్ టైప్స్ అనేవి వస్తున్నాయన్నమాట. సో ఈ డిఫరెంట్ అప్లికేషన్ టైప్స్ కూడా మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. సో మీరు ఒక్కొక్క అప్లికేషన్ టైప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్ మీకు ఆ లేఅవుట్ అనేది కనిపిస్తది. వాట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్. సో దానిపైన క్లిక్ చేశారు అంటే మీకు ఆ లేఅవుట్ అనేది ఇక్కడ కనిపిస్తది. సో ఇఫ్ ఫర్ నౌ చూజ్ SAP UI5 అప్లికేషన్ విచ్ ఈస్ ఏ ఫ్రీ స్టైల్ అప్లికేషన్ అన్నమాట. సో ఈ ఫ్రీ స్టైల్ అప్లికేషన్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నేను ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఇస్తున్నానన్నమాట. ఫస్ట్ యాప్. సో ఈ ప్రొడక్టివ్ అప్లికేషన్ అయితే నేమ్ స్పేస్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ ఉంటది. బట్ ఇక్కడ అది మ్యాండేటరీ లేదు. సో మెయిన్ వ్యూ. సో ఇక్కడ వ్యూస్ క్రియేట్ చేసేటప్పుడు సో ఆల్వేస్ వి ప్రిఫర్ టు గో విత్ XML వ్యూస్. అపార్ట్ ఫ్రమ్ XML వ్యూస్ మనకు ఈ టైప్ ఆఫ్ వ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. JSON, జావాస్క్రిప్ట్ అండ్ HTML. ఇవి చూస్ చేసుకున్నాము అంటే ద రెస్పెక్టివ్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ JSON వ్యూస్ చూస్ చేసుకున్నామంటే JSON వ్యూస్ ఎలా చేస్తారనేది తెలిసి ఉండాలి. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్ XML మాత్రమే నాకు తెలుసు. అండ్ జావాస్క్రిప్ట్ లిటిల్ బిట్ ఆఫ్ జావాస్క్రిప్ట్. సో ఈవెన్ SAP రికమెండ్స్ టు గో విత్ XML వ్యూస్. సో రిమైనింగ్ అన్ని ఎవరికి అంటే
whoever the skills, for example, customer దగ్గర JavaScript, JSON skills ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి. So they may get trained on these special JSON and JavaScript, and they can create or develop their applications using JSON JavaScript views or HTML views. So XML is more simple, and we'll go with XML views. So ఇప్పుడు నా ZTH first tab create చేయగానే, so this is how the project structure will look like. So there will be web app always. So web app, inside the content, if you see, controllers, CSS, I18N, model, view, component, index, manifest.json. Each file has their own extensions. So index.html, component.js, manifest.json. అండ్ వీటిలో కూడా ఈ ఫోల్డర్స్ అన్ని ఎక్స్పాండ్ చేసామంటే అన్నింటిలో దేర్ విల్ బి ఫైల్స్. సో వి మెయిన్ డాట్ కంట్రోలర్ డాట్ జేఎస్. జేఎస్ మీన్స్ రెఫర్స్ టు JavaScript file. CSS means style sheet file. And I18N, it is the internationalization. If we want to maintain any translations from one language to another language, మనం ఈ I18N లో మనం స్పెసిఫై చేస్తాం అన్నమాట. సో ఈ మోడల్స్ మనకు మెల్లమెల్లగా అర్థమవుతుంది why these models are. And view, ఈ view main dot view dot XML. So this is what we have chosen while creating the app. సో ఏ టైప్ ఆఫ్ వ్యూ అనేది XML వ్యూ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ చేస్తే వి మెయిన్ ఈజ్ ద వ్యూ నేమ్. ఆ వ్యూ నేమ్ తోనే మన కంట్రోలర్ నేమ్ కూడా ఉంటుంది. సో కంట్రోలర్ నేమ్ ఈజ్ ఆల్సో సేమ్. సో ఇవన్నీ మనం ఎక్కడ మాన్యువల్ గా క్రియేట్ చేయలేదు. సో వి మెయిన్ అనేది మనకు స్టార్టింగ్ లో విజార్డ్ లో మనం వి మెయిన్ అనే నేమ్ ఇచ్చాం. వాట్ ఈస్ ద ఇనిషియల్ వ్యూ నేమ్ అనేది. సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ద కంట్రోలర్ అండ్ ఇట్ హ్యాస్ generated all other files అన్నమాట. So basically UI5 follows MVC architecture. So model దాకా ఇంకా రాలేదు మనం. View is nothing but this is the view. Layout, whatever you see. Controller is JavaScript is the controller. View is which will be designed using XML tags, XML controls అన్నమాట. Okay, so if you see inside this, if you double click on it, we will see the what is the code inside this view.xml. Let me refresh it. Stop అయిపోయినట్టుంది. I have to start it. ఇది బేసిక్గా ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. For some reason it is stopping. Okay. So now ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసాం అనుకోండి. సో దిస్ ఇస్ వాట్ ద కోడ్ దట్ హ్యాస్ ఇన్సర్టెడ్ హియర్. సో ఇప్పుడు దీనికి మనం we don't need to worry much about this code. So I'll give you the references, how we deal with this, etc. So we can use those references and we can build the apps in simple way. సో ఇప్పుడు ఇక్కడ ఈ టైటిల్ ఈ I18N అనేది వచ్చింది చూసారా, ఇదంతా కాల్ ఇట్ యాజ్ బైండింగ్ అనమాట. లెట్ మీ పుట్ ఇన్ కంటెంట్ సంథింగ్ లైక్ ఓకే, is their core.
There is no core. Okay, so how do we execute this application? So ఇప్పుడు ఇక్కడ test run as web application. So run as web application అన్నప్పుడు it will just pull all the information and just goes and executes our application. So ఇప్పుడు చూస్తే my first application is the text that I have put in the content. Okay, సో ఇక్కడ నుంచి ఇది రన్ అయిందనమాట. సో ఈ టైటిల్ ఎక్కడ ఉంది? ఈ టైటిల్ యాజ్ ఐ మెన్షన్డ్ ఇట్ ఈస్ బైండింగ్, బట్ మనకు టెక్స్ట్ ఏదన్నా ఉంది అంటే దట్ విల్ బి దేర్ ఇన్ I18N బికాస్ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ ట్రాన్స్లేషన్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఫ్రీ స్టైల్ అప్లికేషన్. So now just go there and refresh it. ఇక్కడ టైటిల్ రీనేమ్ చేసాం కాబట్టి ఫస్ట్ ఫ్రీ స్టైల్ అప్లికేషన్. సో ఇంకా ఇక్కడ నుంచి మనం విల్ కీప్ ఎన్హాన్సింగ్ దిస్ అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ వాట్ ఆర్ దీస్ ఫైల్స్, వాట్ ఈస్ component.js, index.html, manifest.json, what individual file is and how they contribute to this application execution and etc. మనం వన్ బై వన్ మనం ఇక్కడ నుంచి వెళ్తాం అనమాట. దెన్ ఫైనలీ we will know the OData services. How do we bring OData services here and how we pull the data using OData services, how we connect them, everything will continue from here. Okay, any no? Okay, let's start the recording.